బ్రేకింగ్ న్యూస్ ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రసాబస జరిగింది. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బంజారాహిల్స్లోని లేక్ వ్యూ బంజారాలో నిర్వహించారు. సమావేశంలో మాట్లాడటానికి విజయారెడ్డి తన వర్గీయులకు అవకాశం ఇవ్వాలని కోరగా, ఇప్పటికే ఎక్కువ సమయం కేటాయించామని ఇంకా సమయం ఇవ్వడం కుదరదన్నారు ఎమ్మెల్యే దానం. కార్పొరేటర్ విజయారెడ్డి సమావేశం ప్రారంభమైన గంటన్నర తర్వాత వచ్చారని, అందుకే ఇంకా మాట్లాడే అవకాశం లేదని దానం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రోహిన్ రెడ్డి ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ప్రజలు తీసుకెళ్లడానికి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఎవరైనా పోటీ పడితే ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, ప్రజలలో మమేకమై ఉండాలి, ప్రజలు ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ట ఉండాలి. అప్పుడే ఆ డివిజన్లో ఆయనకు అధ్యక్షత ఇస్తే అతను డివిజన్లో ఎప్పుడైనా డివిజన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనది ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. అలాంటి వారిని అలాంటి క్రైటీరియా అదే తీసుకుంటారు కాబట్టి ఆ క్రైటీరియాలోనే సెలెక్ట్ అవుతారు కాబట్టి రికమెండేషన్స్ అనేది ఏముండదని ఇప్పుడే వినోద్ కుమార్ గారు చాలా కేటగిరికల్గా చెప్పారు. కాబట్టి రికమెండేషన్లు కాకుండా వారికి ఉన్నటువంటి పలుకుబడిని అది ప్రయారిటీగా క్రైటీరియాగా తీసుకొని చేస్తారు. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ, మేయర్ గారికి, కార్పొరేటర్లకి, జిల్లా అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, అబ్జర్వర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని ప్రజలకు తీసుకెళ్లడానికి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఎవరైనా పోటీ పడితే ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, ప్రజలలో మమేకమై ఉండాలి, ప్రజలు ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ట ఉండాలి. అప్పుడే ఆ డివిజన్లో ఆయనకు అధ్యక్షత ఇస్తే అతను డివిజన్లో ఎప్పుడైనా డివిజన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనది ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటుంది. అలాంటి వారిని అలాంటి క్రైటీరియా అదే తీసుకుంటారు కాబట్టి ఆ క్రైటీరియాలోనే సెలెక్ట్ అవుతారు కాబట్టి రికమెండేషన్స్ అనేది ఏముండదని ఇప్పుడే వినోద్ కుమార్ గారు చాలా కేటగిరికల్గా చెప్పారు. కాబట్టి రికమెండేషన్లు కాకుండా వారికి ఉన్నటువంటి పలుకుబడిని అది ప్రయారిటీగా క్రైటీరియాగా తీసుకొని చేస్తారు. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ, మేయర్ గారికి, కార్పొరేటర్లకి, జిల్లా అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, అబ్జర్వర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను. సమావేశం 10 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి వారికి తెలియదు ఎవరెవరు ముఖ్య నాయకులు మాట్లాడినరో. కాబట్టి ఆ మీటింగ్కి వాళ్ళు లేట్ రావడంలో వాళ్ళు వేరే నాయకులు కూడా మాట్లాడలేదని చెప్పేసి ఆమెకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండే. అంతకు మొదలు దానం నాగేందర్ గారు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. టైం అయిపోతున్నది ఉద్దేశంతో, ఎందుకంటే కాలేటం అవుతున్నది కాబట్టి మీటింగ్ ఎందుకు క్లోజ్ చేయాలి. ఎందుకంటే 10 గంటలకు స్టార్ట్ అయిన మీటింగ్ కార్పొరేటర్ గారు 11:30కు వచ్చిండ్రు కాబట్టి లేట్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎవరు ఆ మీటింగ్లో మాట్లాడింది అనేది వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు మాట్లాడిండ్రు. ఎవరు కూడా ఇట్లాంటి విభేదాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము పెద్దలు రాహుల్ ఖర్గే గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. రానున్న ఎలక్షన్లలో మేము మ్యాక్సిమం సీట్లు గెలిచి మళ్ళీ మేయర్ సీట్లు కూడా మేమే గెలుచుకుంటాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ ఫోన్ ఇన్లో అందిస్తారు. హేమ, చెప్పండి. మరి కార్యకర్తల సమావేశంలో అయితే అటు మాట్లాడనివ్వలేనందుకే ఈ రసబస్ అంతా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, అసలు ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి వరుసగా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో ఏమున్నా సరే వచ్చి తనకి చెప్పమన్నారు. బహిర్గంగా ఎక్కడ కూడా మాట్లాడొద్దు, ఏమున్నా సరే మంచిని మైక్ లో చెప్పండి, చెడుని వచ్చి చౌట్లో చెప్పండి అన్నప్పటికీ కూడా నేతల తీరు మాత్రం మారడం లేదు. నేరుగా సభల్లో కానివ్వండి, లేదంటే పబ్లిక్ మీటింగ్స్ లో కానివ్వండి, అంతర్గత విభేదాలు బయట పెడుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి అంశాలు అనేకం చూసాము. ప్రస్తుతం ఈ రోజు ఖైరతాబాద్ సంబంధించి ముఖ్య నేతలంతా కూడా
సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా అటు ప్రధానంగా ఖైరతాబాద్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. అటు రోహిన్ రెడ్డి కానివ్వండి, సేమ్ టైం మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు విజయారెడ్డి కూడా వచ్చారు. అయితే అక్కడ ఒక్కసారిగా విజయారెడ్డి, దానం నాగేందర్ కి సంబంధించి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరి వర్గానికి సంబంధించి ఎవరికి వారు వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ వర్షన్ చెప్తున్నారు, తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదని చెప్పేసి, మోరోవర్ ఉదయం 10 గంటలకు మీటింగ్ అని చెప్పి లేట్ గా వచ్చారంటూ మరొక వర్గం కూడా విమర్శలు చేసుకున్నారు. మొదటిగా ఒక వర్గం పైన మరొక వర్గం మాటల దాడి చేసుకున్నారు. అనంతరం ఒకరిపైన ఒకరు నేరుగా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి రోహిన్ రెడ్డి కానివ్వండి, ఇతర నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది సీరియస్ గా వాగ్వాదానికి దిగారు. మొత్తానికైతే లాస్ట్ కి ఇరు వర్గాలను కూడా నచ్చజెప్పి పంపించేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఒకవైపు పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోతాము, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సమన్వయం చేసి అందరం కలిసి కృషి చేస్తామని ఒకవైపు మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే, మరొక వైపు నేతల మధ్య అంతర్గత విభేదాలు అయితే బయటపడుతున్నాయి. గతంలో చూసాం పటాన్చేరులో సేమ్ ఇష్యూ ఉండింది, సేమ్ ఇప్పుడు ఖైరతాబాద్ లో కూడా అదే ఇష్యూ రిపీట్ అవుతుంది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ నేతలు గెలిచి ఉంటారు, కానీ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తూ ఉంటారు. కానీ సడన్ గా రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సో ఈ కొత్త పాత నేతల మధ్య పంచాయతీ తారస్థాయికి చేరుతుంది. ఇలా కేవలం ఖైరతాబాద్ కానివ్వండి, పటాన్చేరు కానివ్వండి, ఇలా కొన్ని ప్రాంతాల్లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ వారీగా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పేర్కొంది ఒకటే, పాత నేతలమైనటువంటి తమకు కాకుండా కొత్తగా పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళనే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దగ్గరగా తీస్తున్నారు. ఎన్నో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన మాకు గుర్తింపు దక్కలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నేరుగా మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. సేమ్ టైం రీసెంట్ గా టీపీసీసీ కార్యవర్గంలో కూడా పెద్ద ఎత్తున నేతకంతా చెప్తుంది ఏంటంటే, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి తమకు కాదని పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు అధికారం పదవులు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు మీనాక్షి నటరాజన్ అందరినీ కలుపుకుంటూ పోయి పని చేస్తా అంటే మాత్రం పార్టీలోనే ఇంటర్నల్ గా వార్స్ జరుగుతున్నాయి, ప్రతిపక్షాలకి ఇవన్నీ కూడా ఆయుధాలుగా మారుతున్నాయి. మరి చూడాలి మీనాక్షి నటరాజన్ లేదంటే టీపీసీసీ చీఫ్ దీనికి ఏ విధంగా చెక్ పెడతారో, లేదంటే ఇవి ఇలానే కొనసాగుతూ ఉంటాయి. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కాంగ్రెస్